ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం యొక్క దిన ఫలాల ప్రకారం చూస్తే ఒక రహస్యం వీరికి తెలుస్తుంది. ఆ రహస్యం ఏంటి, అలాగే మిగిలిన అంశాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9494. ఇక కుంభరాశి వారి గురించి వివరాలు చూస్తే కనుక ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి శని. ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం అవసరమైనప్పుడు వీరు ముందు వరుసలో ఉంటారు. ఎవరైనా ఆపదల్లో ఉంటే కనుక చూసి తట్టుకోలేకపోతారు. అటువంటి మంచి మనస్తత్వం కుంభరాశి వ్యక్తులకి ఉంటుంది. బంధాలను కాపాడుకోవటం కోసం ఎన్నిసార్లు రాజీ పడటానికైనా సరే ఈ కుంభరాశి వారు సిద్ధంగా ఉంటారని చెప్పుకోవాలి. ఆర్థిక విషయాల్లో సమర్థులు అనే మంచి పేరును కూడా సంపాదించుకుంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. కుటుంబ విషయాలు వీరి యొక్క జీవితంలో చాలా సందర్భాల్లో ఒడిదుడుకులకి లోనైనప్పటికీ కూడా ఖచ్చితంగా వాటిని సర్దుకొని ముందుకు సాగే మనస్తత్వం ఈ కుంభరాశి వ్యక్తుల్లో ఉంటుంది. బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయి. కుటుంబ భారమంతా కూడా వీరి భుజాలపైన వేసుకుంటారు. అంటే బాధ్యత రాహిత్యంగా లేకపోతే కనుక సోమరులుగా ఉండటం అంటే ఈ కుంభరాశి వారికి అస్సలు నచ్చదు. ఎప్పుడైనా సరే తమ వంతు బాధ్యతలు తాము నెరవేర్చడానికే ఇష్టపడతారు తప్ప బాధ్యతలను విస్మరించడం వీరికి చేతకాని పని. కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తారు. భార్య, పిల్లలు, ముఖ్యంగా జీవిత భాగస్వామిపై, సంతానంపై, అలాగే తల్లిదండ్రులపై, తోబుట్టువులపై అమితమైన ప్రేమానురాగాలను కలిగి ఉంటారు. వారికి ఏదైనా జరిగితే వీరు విలవిలలాడిపోతారు. అటువంటి మంచి మనస్తత్వం ఈ కుంభరాశి వ్యక్తుల్లో ఉంటుంది. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో వీరి మంచితనాన్ని ఆసరాగా చేసుకుని వీరిని ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు కృంగదీసిన వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఇటువంటి శత్రువులు ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎదుగుతుంటే తట్టుకోలేని మనస్తత్వం చాలా మంది వ్యక్తుల్లో మనం చూస్తూ ఉంటాం. అసూయతో, కుళ్ళుతో ఏడుస్తూ ఉంటారు. వారి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులైతే కుట్రలు, కుతంత్రాలు చేసి వారిని కిందికి దిగజార్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒకరి ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతారు. కానీ కుంభరాశి వ్యక్తులు దీనికి చాలా భిన్నమని చెప్పుకోవాలి. అంటే వీరిలో కించుకు కూడా అసూయ, కుళ్ళు అనేది ఉండదు. ఇతరుల యొక్క ఎదుగుదలకు వీరు కూడా తోడ్పాటును అందిస్తారు. అవసరమైతే సాయం చేసి వారిని పైకి తీసుకుని వస్తారు తప్ప వారిని కిందకు పడదోయటం అనేది వీరికి చేతకాని పని అని చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో అవసరాలకు వీరిని వినియోగించుకొని తర్వాత వీరిని బయటకు నెట్టేసిన పరిస్థితులు చాలా వరకు అనుభవించారు. ముఖ్యంగా స్నేహితుల వల్ల కావచ్చు, బంధువుల వల్ల కావచ్చు, ఇటువంటి అనుభవాలు వీరి యొక్క జీవితంలో చాలా ఉన్నాయనే చెప్పుకోవాలి. బయటి వ్యక్తుల వల్ల మీరు అవమానపడ్డ సందర్భాలు చూశారు. వారు చేసిన అవహేళనకు మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జీవితంలో చాలానే ఉన్నాయి. అయితే ఇక ముందు మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. మిమ్మల్ని అవమానపరిచిన వారు రియలైజ్ కావటం, అలాగే మంచి గుణపాఠాన్ని నేర్చుకోవటం జరుగుతుంది. దీనికి కారణం ఆ భగవంతుడు, ఆ పరమశివుడు. అంటే మీకు చేసినటువంటి అవమానాలు వారు అనుభవించేటట్టుగా చేస్తాడు. అలాగే వారు ఖచ్చితంగా మీకు చేసిన దానికి గుణపాఠాన్ని అయితే నేర్చుకుంటారు, రియలైజ్ అవుతారు. మీ దగ్గరికి వచ్చి క్షమాపణలు కూడా చెబుతారు. అటువంటి మీ యొక్క జీవితంలో అతి త్వరలో జరిగే సూచన కూడా కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తులకి వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకోవటానికి ఒక వ్యక్తి పరిచయం అనేది కూడా అతి త్వరలో ఉండబోతోంది. అలాగే మీ యొక్క వ్యాపారాన్ని దినదినం మీరు అభివృద్ధి చేయగలుగుతారు. వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు కూడా మీరు చేయగలుగుతారు. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే కూడా మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లైతే మీరు ఎదుర్కోవలసి వస్తుంది.
ఆ సవాళ్లను అధిగమించడానికి మీకు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా మెండుగా లభిస్తాయని చెప్పుకోవాలి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితం శుభ అశుభ ఫలితాలతో సాగిపోతుంది. ఇదివరకు వీరు ఎన్నో కష్ట నష్టాలు అనుభవించారు. ఇక ముందు వారికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే వారి యొక్క జీవితంలో మంచికి స్థానం అనేది ఏర్పడబోతుంది. ఎన్నో రోజుల మీ యొక్క కోరికలు ఈ సమయంలో తీర్చుకోబోతున్నారు. అయితే ముఖ్యంగా సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం యొక్క దిన ఫలాల ప్రకారం చూస్తే కనుక ఒక రహస్యం మీకు తెలవబోతుందని చెప్పుకోవాలి. అంటే మీ కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు, ఇతర వ్యక్తులు మీ గురించి ఏమనుకుంటున్నారో కావచ్చు, మీకు తెలియని విషయం ఏదైనా సరే ఒక రహస్యం అయితే మీకు తెలవబోతుంది. ఆ యొక్క రహస్యం మిమ్మల్ని మానసికంగా ఎంతగానో దిగ్భ్రాంతికి గురిచేస్తుంది, ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని విషయాన్ని మీరు వినే అవకాశాలైతే ఈ రోజు దిన ఫలాల ప్రకారం అంటే సెప్టెంబర్ 15 ఆదివారం యొక్క దిన ఫలాల ప్రకారం కనిపిస్తుంది. ఊహించనిది మీ యొక్క జీవితంలో జరగబోతుంది. అలాగే మీ యొక్క జీవితంలో ఇది ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విషయం అనే చెప్పుకోవాలి. మీరు ఊహించని విధంగా ఒక న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. ఆశ్చర్యపోయే అంశం అయితే మీకు ఈ రోజున తెలియబోతుంది. రహస్యం అంటే అంతకుముందు మీరు ఎప్పుడూ కూడా వినని కనని ఒక విషయం గురించి మీరు వినే సూచన అయితే కనిపిస్తుంది. అలాగే కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అతి త్వరలో వారి యొక్క కోరిక కూడా తీరబోతుంది. అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒకరి సంపాదన మీదే కుటుంబం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. అయితే కుంభరాశి వ్యక్తులు ఆ విధంగా ఎవరైతే ఉన్నారో అంటే మీ సంపాదనపైనే మీ కుటుంబం అంతా కూడా జీవనం సాగిస్తున్నట్లయితే, చాలా రోజులుగా ఇంకొక ఆదాయ మార్గం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నం ఫలించే అవకాశాలైతే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుందని చెప్పుకోవాలి. నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు ఉండబోతుంది. ఆ వ్యక్తుల మూలంగా మీ యొక్క జీవితం అనేది ఒక కీలకమైన మలుపు తీసుకోబోతుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు కాబట్టి శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించండి. శని భగవానుడికి అవమానం కలిగే విధంగా ఏ మాట కూడా మీరు మాట్లాడకూడదు. శని ఆశీస్సులు మీ పైన ఉంటే కనుక ఎల్లవేళలా మీరు సుఖ సంతోషాలతో వర్ధిల్లగలుగుతారు. అలాగే ఎప్పుడూ కూడా కుంభరాశి వ్యక్తులు ఇతరులను అవమానపరచడం కానీ, ఇతరులకు కీడు తలపెట్టడానికి ప్రయత్నించడం కానీ అస్సలు చేయకూడదు. ఈ విధంగా చేశారంటే మాత్రం జీవితంలో అనేక రకాల సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే మిమ్మల్ని అనుగ్రహించాలి అనుకునేటటువంటి భగవంతుడే మీపైన ఆగ్రహాన్ని చూపిస్తాడు. ఎందుకంటే మీరు చేసేటటువంటి సత్కార్యాల ఫలితమే ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించాలి అనుకుంటున్నాడు. అయితే మీరు ఇటువంటి కర్మలు చేస్తే కనుక అంటే ఇటువంటి చెడ్డ పనులు చేస్తే కనుక దాని తాలూకు ప్రతిఫలం ఖచ్చితంగా మిమ్మల్ని జీవితాంతం కూడా వేధిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి వ్యక్తిత్వం మంచిది అయినప్పటికీ కూడా కొన్నిసార్లు పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ పొరపాట్ల కారణంగా మాత్రం జీవితంలో కొన్ని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు. అయితే మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఎప్పుడూ కూడా హనుమాన్ చాలీసా పఠిస్తూ ఉండాలి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ధైర్య సాహసాలు పెరుగుతాయి. జీవితంలో మీకు ఏ నిర్ణయం తీసుకోవాలో ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. రామ భక్తుడైనటువంటి హనుమంతుని ఆలయానికి వెళ్లి మీరు పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మంగళవారం రోజు ఈ విధంగా చేయండి. చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు. శుభప్రదమైన మంగళవారం రోజు నెయ్యితో హనుమంతుడికి దీపారాధన చేస్తే సకల శుభాలు మీకు కలుగుతాయి. ఆలయానికి వెళ్లినప్పుడు శని భగవానుడికి కూడా దీపారాధన చేయాలి. శని స్తోత్రం పారాయణ చేయాలి. అలాగే శని భగవానుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి మనసులో ఉన్నటువంటి బాధలు ఆ శని భగవానుడితో చెప్పుకుంటే గనక మీ యొక్క జీవితంలో ఇక దేనికి లోటు ఉండని పరిస్థితులను అయితే మీరు చూస్తారు. అలాగే గోమాతను సేవించండి. గోమాత అంటే కనుక సకల దేవతా స్వరూపిణి కాబట్టి గోమాతను ఆరాధిస్తే మీరు సకల దేవతలను ఆరాధించినట్లే ఆ 33 కోట్ల మంది దేవతల ఆశీర్వాదం మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. చూశారు కదండి, సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం యొక్క దిన ఫలాల ప్రకారం ఏ రహస్యం కుంభరాశి వారికి తెలియబోతుంది, అలాగే వీరి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, ఎటువంటి అంశాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలి, ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.